తీస్తా. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. వస్తున్నాడు బాయ్, వస్తున్నాడు. It's laughing time. హలో రే పవిత్ర, ఎంత వరకు వచ్చింద్రో? ఏ క్షణంలోనైనా బ్రేకింగ్ న్యూస్ రావచ్చు. సార్ దే ఆర్ కమింగ్. బెట్టింగ్ యాప్లు ఎంతో మంది ఇన్నోసెంట్ పీపుల్ ని జోదాని గుసుగొల్పి అన్ని రకాలుగా నష్టపోయి, కొంతమంది అయితే బలహీనులు ఆత్మహత్యలు కూడా పాల్పడే పరిస్థితి తీసుకొస్తున్నాయి. ఎన్ని 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 దారుణాలు సార్. అలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయకూడదు, బాధ్యత కలిగిన వాళ్ళని ఎంతో కాలంగా చర్చలు కూడా జరుగుతున్నాయి. ఓకే, నో యూస్. వాడు విండండి. అనేక మంది మీద కేసులు కూడా నమోదయ్యాయి. ఆడికి అలాగే అవ్వలేరా. పంజాగుట్ట పిఎస్ లో ఈ రోజు నమోదైన కేసులో వైసీపీ అధికార ప్రతినిధి యాంకర్ శ్యామల పేరు కూడా ఉంది. ఏమిటండి మీరు మాట్లాడేది? యాంకర్ శ్యామల పేరు కూడా ఉంది. చూడు, తెలుగు రాష్ట్రాల్లో ఏకైక ఆన్లైన్ ఐడి ప్రొవైడర్ యాప్ Andhra365.com. ఈ యాప్ లో మీరు డబ్బులు డిపాజిట్ చేయొచ్చు, విత్డ్రా చేసుకోవచ్చు. 2 minutes లో డిపాజిట్, 20 minutes లో విత్డ్రా అవుతుంది. మీకు ఏమైనా సమస్య వచ్చినా, డౌట్ వచ్చినా నార్మల్ కాల్ చేయొచ్చు, లేదా వాట్సాప్ కాల్ చేసి మాట్లాడొచ్చు. విష్ణుప్రియ, శ్యామల, టేస్టీ తేజ, రీతు చౌదరి, సుప్రీత ఇట్ట తయారయ్యేనే మీరంతా సీరియల్ కిల్లర్స్ లాగా. ఏ ఊరు మీది? ఎంతమంది దగ్గర మీరు బ్యాచ్? కిరణ్ గౌడ్, అజయ్, సన్నీ, సుధీర్ ఇలాంటి వాళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్నారు. చెప్పు తీసుకొట్టండి సార్. ఎన్నిసార్లు చెప్పాలరా? అరే చదువు మీద దృష్టి పెట్టి అయ్యవయ్యస్ ఏదో ఒకటి అయ్యి దేశాన్ని ఉద్ధరించరా. కానీ అని పోలీస్ కంప్లైంట్ వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. ఏ అంటే నోరు పడిపోయిందా? ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం అయితే నడుపుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వాళ్ళ మీద కేసులు పెట్టాలని వీరందరిలోకెల్లా ప్రముఖుడు హర్షసాయి. గతంలోనే టీవీ5 కూడా ఆయన ఇంటర్వ్యూ చేసింది. ఎందుకు పనికిరాడు. సో చాలా మంది చేస్తున్నారు, నేను చేయకపోతే ఇతరులు చేస్తారంటూ మాట్లాడారు ఆయన. అదేవిధంగా తాను చేసేవి పద్ధతైన యాప్స్ అంటూ మాట్లాడాడు. నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. ఇప్పుడు యాంకర్ శ్యామల, అరే ఏంట్రా ఇది? రాజకీయ పార్టీ అధికార ప్రతినిధిగా రోజు సమాజం గురించి మాట్లాడుతూ, మొగుళ్ళకి అన్నాలెటర్, మగాళ్ళకి దన్నాలెటర్, ఏం బతుకులేమి, ప్రత్యర్థుల గురించి మాట్లాడుతూ నీతి వాక్యాలు చెప్పేటటువంటి సెలబ్రిటీ యాంకర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన మంత్రివర్గంలో అణగారిన వర్గానికి చెందిన 5 మహిళలకి చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు, చేసేటివన్నీ దమ్మల గుడిసెల్లకు దొరకడం. ఇలా బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది చర్చ జరుగుతోంది. ఆ రీతు చౌదరి అందరూ ఎంగిలి కూడు కాసపడే కుక్కల చిచి ఇట్టగాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటెలు తగిన బెటర్ కదరా. ఏం జన్మరా మీది? అసలు వీళ్ళు సెలబ్రిటీలు ఎందుకు అయ్యారు? వీళ్ళు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తే సమాజానికి ఎంత అన్యాయమో, ఎంతమంది ఆర్థికంగా కోల్పోతున్నారు, కొంచెమైనా సిగ్గుందా? కుదేలైపోతున్నారు, కుటుంబాలు చితికిపోతున్నాయి, ఎంతమంది సూసైడ్ చేసుకుంటున్నారు. ఈ పార్ట్ మీరు సరిగా ప్లానింగ్ చేసుకోలేదా? మీరిద్దరు బిగినర్స్ మిస్టేక్స్ ఇవన్నీ. ఒకరిని చీటింగ్ చేస్తున్నామంటే ఎట్లుండాలా? బనీన్కి తెలియకుండా డ్రైయర్ లాగేయాలా? సీత గారు నమస్తే. నమస్తే అండి. మూర్తి గారు నమస్తే అండి. నమస్కారం. సోషల్ మీడియాలో సినిమాల్లో రాజకీయంగా సెలబ్రిటీలుగా ఉన్నటువంటి వాళ్ళు బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ, సో యాంకర్ శ్యామల పేరు వచ్చింది ఈ రోజు.
బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తూ లక్షల కోట్లు గడిస్తున్నారు. ఏడుకొండలవాడ వెంకటరమణ స్వామి రక్ష రక్ష సర్వ జగత్ రక్ష. అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు, దూరేవని గబ్బు గుడిసెలని అవతల వాళ్ళు వీళ్ళు ఫాలో అయిన వాళ్ళు లక్షల కోట్లు కోల్పోయి సూసైడ్ చేసుకుంటున్నారు. మీరు తిమ్మిని బమ్మిని చేస్తారు. ఈ చిన్న ప్రాబ్లం ని సాల్వ్ చేయండి. మీకేం కావాలన్నా ఇస్తాను. ప్లీజ్ సూరి గారు ప్లీజ్. ఓకే ఊరుకోవే, ఊరుకో, నేనున్నాను కదా, నేనేదో సాల్వ్ చేస్తాను. హర్ష సాయి లాంటి వాళ్ళ పేర్లు ఎప్పటి నుంచో వస్తున్నాయి. చేది నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా ఎదవన్నారు ఎదవ. దీని గురించి ఏమంటారు మీరు ఒక సినీ నటిగా? బాధ్యత ఉందా లేదా ప్రతి ప్రముఖులకి? ఈ అమ్మాయి శ్యామల అని ఆవిడ ఎప్పటి నుంచో చేస్తుంది. చేస్తూ పోగా ఆవిడకి రియలైజ్ కూడా అవ్వలేదన్నమాట. మీరు మారర్రా, నేను హత్యలు చేయడం తప్పే కాదు. ఇప్పుడు మిగతా వాళ్ళు కొంతమంది చేశారు, మేము చేయమంటే తప్పైపోయింది క్షమించండి అని. ఈవిడ ఒక పార్టీలో ఉండి కూడా ఈ ప్రజలకు ఏమి ఇస్తుందో సమాధానం నాకు అర్థం కాదు. ఎంతసేపు ఆడదాని విన నువ్వు వాళ్ళ ఫ్యామిలీకి తెలుస్తుందిరా బాధేంటో. వచ్చి ఆ పార్టీ నాయకుల మీద అది చేశారు ఇది చేశారు, ఇక్కడ అమ్మాయిలకి జరిగిపోతుంది, మానభంగాలు మర్డర్లు జరిగిపోతున్నాయి అంతసేపటికి ఇదే విషయం మాట్లాడడం తప్పితే, అంటే అది నువ్వు చేసిన తప్పు నీ వల్ల, నీ యొక్క బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయడం వల్ల ఎంత మంది సూసైడ్ చేసుకుని చనిపోయారు, ఎంత మంది జీవితాలు రోడ్డు మీద పడ్డారు, ఈ విషయం అర్థం కావట్లే ఆవిడకి. నేను ఇలా బుక్ అయిపోతాను కల్లో కూడా అనుకోలేదు. ఊరుకోవాలడు ఎంతసేపటికి నాకెవరో ఒక ప్యాకేజ్ ఇస్తున్నారు, నేను మాట్లాడుతున్నా ఒక హోదా ఇచ్చారు, ఇదే మెంటాలిటీలో ఆలోచిస్తున్న తప్పితే నేను చేసిన ఒక చిన్న మిస్టేక్ వల్ల చాలా మంది జీవితాలు కోల్పోయారు, డబ్బులు లాస్ అయ్యారు. దాని గురించి అమ్మాయి అంటారా దీన్ని? ఎవరన్నా కిషోర్, దీనికున్న అలవాట్లకి దీనికున్న వ్యసనాలకి అమ్మాయి అంటారా దీన్ని? సో నేను మూర్తి గారు మీ TV5 ద్వారా ఒకటే చెప్తున్నాను, చెప్పు, ఇలాంటి బెట్టింగ్ ప్రమోషన్స్ యాప్ చేసే ప్రతి ఒక్కరికి శిక్ష పడాలి. నాకు ఏడుపు వస్తుందిరా. అంటే తదుపరి వాళ్ళు చేయకుండా ఉండాలి అని అంటే ఇలాంటి వాళ్ళకి కఠినంగా శిక్ష పడాలి. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాట్లపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్